దేవుని వాక్యం రెండవ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటి నుండి అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటుకి రాజు నద్దకు పోయిను. రాజు దైవజనుని పనివాడు గెహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటి నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండేను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునికి తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చాను. అంతటి గేహజీ, నా ఏలినవాడైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ప్రభునందు ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో గనురాలైన స్త్రీ ఇంటిలో ఎలీషాకు వారు గది సిద్ధం చేశారు. ఆ తర్వాత వారికి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత ఆ కుమారుడు తలపోయినని మరి వారి తండ్రితో అన్నప్పుడు, ఆ బిడ్డ విషయమై ఆమె గాడిద మీద ఎక్కి మరి దైవజనుడు కలుసుకుంది. ఆ తర్వాత దైవజనుడు వచ్చాడు. దైవజనుడు ఆ బిడ్డను బ్రతికించాడు. ఇప్పుడు మరలా తన జీవితంలో 3వసారి కార్యం జరగబోతుంది. ఇక్కడ ఏమని రాశారంటే, ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిపించాడు అనే మాట చూస్తున్నాం. ఒకసారి దేవుని కృపను పొందిన వారికి మరొకసారి దేవుని కృప ఇవ్వబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా 18వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందితిమి అనే మాట వ్రాయబడి, దేవుని యొక్క కృపను పొందిన వారు దానిని సద్వినియోగం చేసుకుంటే దేవుడు మరలా వారికి కృపనిస్తాడు. అందుకనే పౌలు గారు చెప్పారు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. గలతీ 2:21. మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని కొరింథీ 2వ పత్రిక 6:1 చెప్పారు. నిన్న వాస్తవంగా నిడదవోలులో మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా తీవ్రమైన వర్షం వచ్చింది. ఆ తీవ్రమైన వర్షంలో కూడా మరి రాజమండ్రి నుంచి సత్యనారాయణ అన్న అలాగే వినోద్ ఇద్దరు కూడా తడుచుకుంటూ వచ్చారనమాట. ఫుల్గా వాళ్ళు ముద్దయిపోయారు మీటింగ్కి వచ్చినప్పుడు. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికంటే, వాళ్ళు పొందిన దేవుని కృపను వాళ్ళు వ్యర్థం చేసుకోకూడదు అనుకుంటున్నారు. దేవుని యొక్క కృప యొక్క విలువ తెలిసిన వారు ఆ కృపను వినియోగించుకుంటారు. ఎందుకంటే ఆ కృపను వినియోగించుకున్నందుకు దేవుడు మరలా కృపనిస్తాడు కాబట్టి. పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో కృప గురించి ఏం రాశారంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడట అని రాశారు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే వచనం 10లో విశ్వాసికి ప్రస్తుతం కలుగుతున్న కృపను ఏమని చెప్పాడంటే, విశ్వాసము ద్వారా దైవశక్తి చేత కాపాడబడట. నేను కాపాడబడాలి అని ఆశ కలిగిన వాళ్ళకి కృప యొక్క విలువ తెలుసు. దైవశక్తి చేత మన నాలుకలు నియంత్రించబడాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం అని 21లో చెప్పిన మాట ఇదే. విశ్వాసము ద్వారా దైవశక్తి చేత కాపాడబడాలి అనుకునే వారికి దేవుని యొక్క కృప విలువ తెలుసు.
అందుకని వారు దేవుని యొక్క సన్నిధిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరు. అలాగూ ఎవరైతే కృపను వినియోగించుకుంటున్నారో వారితో ఏం మాట్లాడాడు పేతురు గారు అంటే 13వ వచనం, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉపయోగించుకునే కృపను బట్టి యేసు ప్రభు తెచ్చే కృప, ఆ కృప పేరే రివార్డ్. రివార్డ్ అంటే ఏంటంటే బహుమానం. ప్రతి విశ్వాసి కూడా బహుమానాన్ని నిరీక్షిస్తూ పరిచర్య చేయాలి. ఫిలిస్తీని చంపిన వానికి ఏమిస్తారని దావీదు అడిగాడు కదా, బహుమానం ఏంటని అడిగాడు కదా. హెబ్రీ పత్రికలో మోషే గురించి ఏం రాయబడింది వాక్యంలో 11వ అధ్యాయంలో, ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానం అని దృష్టి ఉంచాను 26. మరి మీలో ఎంతమంది మీకు ఈ బహుమానాల మీద దృష్టి ఉంది? బహుమానం ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? బహుమానం ఉంది అని తెలిస్తే నీతి ద్వారా వెళ్తున్న కృపను వినియోగించుకోండి. అప్పుడు కృప వెంబడి కృపను పొందుతారు. నీతి ద్వారా వెళ్ళే కృప వెంబడి కృప. నీతి ద్వారా వెళ్ళే కృప ఏమో ఇప్పుడు మనం వినియోగించుకోవాల్సిన కృప వెంబడి కృప ఏమో మనం వినియోగించుకున్నందుకు వచ్చే కృప. సో గ్రేస్ త్రూ రైచియస్నెస్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సిన గ్రేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్రేస్ అనేది మనం యూజ్ చేసిన గ్రేస్ గురించి వస్తుంది. కాబట్టి గ్రేస్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా దేవుని యొక్క కృప ఉంది కదా అని పాపం చేయవచ్చునా అని అన్నాడు చూసారా. దాని అర్థం ఏంటి? కృపను పాపానికి లైసెన్స్గా వాడకూడదు అని దాన్ని వర్ణించకూడదు. నేను చెప్పేది జాగ్రత్తగానండి. కృపలో ఉన్నామని పాపం చేయవచ్చునా అంటే అర్థం ఏంటంటే మనమందరం కూడా ప్రభువుని నమ్మాం కాబట్టి కృపాప్రభుత్వం క్రిందకు వచ్చాం. కృపాప్రభుత్వం క్రింద ఉన్న మనకు అనుదినం కృపను పొందే అవకాశం దేవుడిచ్చాడు. అనుదిన కృపను పొందితే మనం పాపం చెయ్యం. అనుదిన కృపను మనం పొందట్లేదంటే అర్థం ఏంటి? కృపాప్రభుత్వం క్రింద ఉండి కృపావాక్యాన్ని పొందట్లేదు, లేదా కృపాప్రభుత్వం క్రింద ఉండి సహాయాన్ని పొందట్లేదు. అందుకని మనం పాపం చేస్తాం. అట్లా పాపం చేసేవాళ్ళు అందరూ ఎవరంటే కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు. యోధాపత్రిక 1:4లో కృపను దుర్వినియోగం చేసుకోవటం వల్లే కామాతురత వచ్చింది అని చెప్పాడు. ఈరోజు కామాతురత అనేది జయించే శక్తి కృపకు మాత్రమే ఉంది. ఎందుకంటే కృప యొక్క ఫలమే పరిశుద్ధత యొక్క అంతమే నిత్యజీవం, రోమా 6:22. కాబట్టి గమనించండి, మీలో ఎంతమంది కృపను వినియోగించుకుంటున్నారో మీకు అందరికీ దేవుడు మరలా కృపనిస్తాడు. కృప నీతి ద్వారా వస్తుంది. ఆ కృపకు దేవుడు మరలా కృపనిస్తాడు. కృపానిధి. సహోదరులు ఒక చిన్న కార్యాన్ని స్టార్ట్ చేశారు. దేవుడు వారికి ఇస్తున్న తలంపుని వాళ్ళు భార్య భర్తలు కలిసి చక్కగా వాక్యాన్ని పోస్ట్ చేస్తున్నారు. సో దాన్ని మీరు కంటిన్యూ చేయండి యేసు ప్రభు నామంలో. దేవుడు మరలా మీకు కృపనిస్తాడు. దేవుని పనిలో దేవుడు మీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించండి. దేవుడు మరలా మీకు గ్రేస్ ఇస్తాడు. కృప యొక్క విలువ తెలిసిన వారు కృపను చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే మనకు దేవుని యొక్క కృప వినబడుతున్నప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్త పరుచుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14లో పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నీకు అప్పగించబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని చెప్పారు. దీనికి ఎన్నో వ్యాఖ్యానాలు వర్తమానాల్లో మనం ప్రభు ద్వారా పొందుకున్నాం. కానీ నేను దాన్ని ఎలా చెప్పాలని ఈ ఉదయకాలం ప్రేరేపించబడుతున్నాను. దేవుని యొక్క వాక్యం వింటున్న వారిలో మీ అందరూ కూడా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వచ్చిన వరాన్ని అపేక్షించండి. కృపావరం ఏదైతే ఉందో, భాషల వరం 7వ వచనంలో ఇక్కడ చెప్పాడు కదా, 6వ వచనంలో ఆ కృపావరం మీరు అందరూ ఆశపడండి. వాక్యం వింటున్న వారందరూ కూడా ఈ వరంతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే దేవుని వాక్యం మీ అందు నివాసం చేస్తుంది. పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యాన్ని కాపాడమంటే అర్థం ఇదే. ఎందుకంటే ఈరోజు ఎన్నో వర్తమానాలు విన్న తర్వాత కూడా, ఎన్నో కార్యాలు పొందాక కూడా తప్పిపోతున్న వారిని మనం కళ్ళారా చూసాం.
ఇలా చూసాం కాబట్టి ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే, వరాన్ని అపేక్షిస్తే మనం ఎప్పటికీ తప్పిపోం. భాషల వరం ఎవరైతే మాట్లాడతారో ఈ కృపావరం కలిగిన వారు అప్పగించబడిన మంచి పదార్థాన్ని వారు కాపాడుకుంటారు. ఇది ఒక సీక్రెట్. ఈ సీక్రెట్ మీరు భద్రం చేసుకోండి. చాలాసార్లు మన సహోదరుడు ఈ వరం గురించి ఒక సహోదరుడితో ఎక్కువ మాట్లాడుతూ ఉండినప్పుడు ఆయన చిరాకు పడుతూ ఉండేవాడు అనమాట. ఆ వరం గురించి అడక్కు, ఆ వరం మంది కాదనేవాడు, అది పెంతుకొస్తోళ్ళది అనేవాడు అనమాట. కానీ నేనేమంటానంటే, వినండి, 9 వరాలలో మొట్టమొదట ప్రత్యక్షమైన వరం ఇదే. 9 వరాల్లో మొట్టమొదటి ప్రత్యక్షమైన వరం ఇదే. అంటే దీని యొక్క పవర్ ఏంటో అర్థం చేసుకోండి. కాబట్టి మీలో ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ వలన ఆ మంచి పదార్థాన్ని కాపాడాలి అని ఆశపడుతున్నారు, మీరందరూ కూడా ఈ వరాన్ని అభ్యాసం చేయండి. అప్పుడు మీరు మంచి పదార్థాన్ని కాపాడుకుంటారు. మంచి పదార్థం యొక్క విలువ మీరు తెలుసుకోవాలి. హితవాక్య ప్రమాణం అన్నాడు దాన్ని. చూడండి 13వ వచనంలో హితవాక్య ప్రమాణం, 2వ వచనంలో 4 అని అంకివేసి ఆరోగ్యము గల వాక్యం. వాక్యాన్ని కాపాడుకోవాలి. అదే అసలు దేవుని కృపను సరిగ్గా వినియోగించుకోవడం. అన్నిటికంటే గొప్ప సంగతి ఏంటంటే, పొందిన వాక్యాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి. సో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో పేతురు గారు ఏం చెప్పారంటే, 14వ వచనంలో ఈ గుడారమును నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి ఈ సంగతులను జాగ్రత్త చేస్తున్నానని 15లో చెప్పాడు. దేవుని యొక్క సంగతులను మీరు ఎలా జాగ్రత్త చేసుకుంటున్నారు, దేవుని సంగతులను మీరు ఎలాగో భద్రం చేసుకుంటున్నారు, ఇదంతా కూడా మీరు కృప యొక్క విలువ మీకు ఎంతగా అర్థమైంది. తన ఇంటికి ఆమె మొదట రాగానే బస్సు సిద్ధం చేసింది. రెండవసారి ఆమె దైవజనుని కలుసుకోవడానికి వెళ్ళి తన బిడ్డను బ్రతికించమని కోరింది. ఇప్పుడు 3వసారి ఆమెను ప్రభు దర్శించాడు. దీనంతటి గల కారణం ఏంటంటే, ఆమె తన జీవితంలో కృప యొక్క విలువ, దైవజనుని విలువ, దేవుని వాక్కు విలువ ఆమె ఎరిగిన స్త్రీ అన్నమాట. అందుకనే 7 సంవత్సరముల ఆ క్షామము రాకముందే ఆమె దగ్గర దేవుడు విస్తారమైన పంటను ఆమె దగ్గర ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆమెను కాపాడాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది, కానీ ఆమె భూమి పండుతూనే ఉంది. మీరు చదవండి అక్కడ. ఆమె తిరిగి వచ్చినప్పటికి ఆమె భూమి పండింది. ఆమె భూమి పండిన పంట కూడా ఆమెకు అప్పగించబడింది. సో మనం ఎవరినైతే బలపరిచామో, మనం ఎవరినైతే స్థిరపరిచామో, ఎవరినైతే మనం ప్రేరేపించామో, ప్రోత్సహించామో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు పండుతున్నారు. కాబట్టి గోధుమ గింజ ఒక్కటైతే దాన్ని చంపితే అది తిరిగి గోధుమ పంటగా తిరిగి బ్రతికించబడుతుంది. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఇదే. యోహాను సువార్తలో మనం చూస్తాం, దైవజనుని తల నరికి అతని తల తీసుకురండి అన్నాడు ఒకడు. కానీ చూడండి ఈరోజు ఆ పంట ఎంతగా విస్తరిస్తుందో. యోహాను సువార్తలో ఒక వచనం మనం చూద్దాం. ప్రభు చెప్పిన మాట ఇది, 12వ అధ్యాయం వచనం 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నేను మళ్ళీ చెప్పమంటారా? ఈ పరిచర్యకు సంబంధించిన శిష్యులు ప్రతి పట్టణంలో లేస్తారు త్వరలో. ప్రతి ప్రాంతంలో ఈ సత్యానికి సంబంధించిన శిష్యులు లేస్తారు. ఏలియా ఎక్కడికి వెళ్ళినా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఎలీషా ఎక్కడికి వెళ్ళినా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. అలాగే ఈ సహవాసానికి పరిచర్యకు సంబంధించిన శిష్యులు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో దేవుడు లేపుతాడు. హైదరాబాదులో, ఆదిలాబాదులో, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాంతంలో, ఆంధ్రాలో ఉన్న ప్రతి ప్రాంతంలో, రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాంతంలో, మన భారతదేశం అంతటా కూడా ఈ పరిచర్యకు సంబంధించిన శిష్యులను ప్రభు లేపుతాడు. వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాదు, వాళ్ళు మన వ్యూవర్స్ కాదు, వాళ్ళు మన ఫాలోవర్స్ కాదు, వాళ్ళు సత్యమునకు జతపనివారు. వారు ప్రభు యొక్క శిష్యులు. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో పడి చస్తుంది, అది విస్తారంగా ఫలిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మేలు చేసినా మనకు కీడు ఎదురయ్యి, లేదా మేలు చేసినా మనం తప్పిదమునకై దెబ్బలు తినట్లేదు. కానీ కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇదే మనం చెప్పుకోవాలి, గోధుమ గింజ ఇప్పుడు భూమిలో పడి చస్తుంది, అయితే అది తర్వాత విస్తారంగా అది ఫలిస్తుంది. ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది.
కానీ ఆమె యొక్క భూమిని దేవుడు ఫలింపజేశాడు. నేనేమంటానంటే, దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తే వెళ్ళండి, మీ భూమి ఏమీ కాదు, దాన్ని దేవుడు ఫలింపు చేస్తాడు. దేవుడు ఎక్కడికైనా మిమ్మల్ని పంపిస్తే ధైర్యంగా వెళ్ళండి, దేవుడు ఈ భూమి గురించి ఆలోచిస్తాడు, ఫలింపు చేస్తాడు. కొన్నిసార్లు పిల్లల్ని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి పరిచర్య నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్ళి మనం తిరిగి వస్తున్నప్పటికీ మన పిల్లలు ఫలిస్తారు, మన భార్య ఫలిస్తుంది, మన సంఘం ఫలిస్తుంది, కుటుంబం ఫలిస్తుంది. ఎందుకంటే మన ప్రభువు మనల్ని మర్చిపోలేదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మరీ పిలిచి చెప్పాడు, 7 సంవత్సరాల కరువు రాబోతుంది, నువ్వు ఇక్కడి నుంచి నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ కాపాడబడటానికి వెళ్ళమని చెప్పాడు. యోహాను సువార్త 21:14 చదువుదాం. యోహాను సువార్త 21:14. యేసు మృతుల నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. రైట్, వినండి, ఇది 3వసారి. ఆ ఎలీషా ఆమెను పిలవటం 3వసారి. మొదటి 2 సార్లు జరిగిన విషయాలు మనం చూసాం. ఈ 3వసారి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఈ 3వసారి ఎలీషా యొక్క కన్సర్న్ దేని గురించి? ఆమె పోషణ గురించి. సేవకు వచ్చే వాళ్ళకి ఈ ఉదయకాలం మాట చెప్తాను, భయపడకండి. ఈ అధ్యాయంలో ప్రభువు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని వారి కొరకు దరి మీద ఆయన నిప్పులు, రొట్టె, చేపను ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ధైర్యంగా ప్రభు పిలిస్తే ప్రభు పనికి రండి, ఎందుకంటే ఆయన మీ పోషణ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని సేవ చేయటం అంటే చాలామంది పిలుపు కలిగిన వాళ్ళకి తెలుసు, దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు. ఆ సమయానికి ప్రభు మనకు కావాల్సిన వాటిని అన్నింటినీ మనకు అనుగ్రహిస్తాడు. ఓ రోజు నేను ఒక సంగతి చెప్పాను, మీకు గుర్తుందో లేదు. సత్యమైన బోధ చేసేవారికి 2 ఆశీర్వాదం. సత్యాన్ని విని నమ్మి జీవించే విశ్వాసకి ఒకంత ఆశీర్వాదం అయితే, బోధించిన వాళ్ళకి 2 ఆశీర్వాదం. అందుకనే ఈ విషయంలో మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని మీకంటే 2 ఆశీర్వదిస్తాడని నేను చెప్పాను అనమాట. అలా నేను చెప్పగానే ఒక సహోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు అనమాట. ఏమని పెట్టాడంటే, నీ పెళ్ళి ఘనంగా జరగటం నాకు బాధ ఏం కాదు, నువ్వు కారు కొనుక్కోవడం కూడా నాకేం బాధ కాదు, నువ్వు డెవలప్ అవ్వడం కూడా నాకేం బాధ కాదు, ఇంకా చెప్పాలంటే నేనే ఆనందించానని పెట్టాడు అనమాట. అది ఎందుకు పెట్టాడు? నేను పేరు మెన్షన్ చేశానా? ఆ రోజు కావాలని నేను ఏమైనా మధ్యలో మాట్లాడానా? రావటమే వర్తమానం అలా వచ్చింది అనమాట. ఆ సహోదరుడు అలా చెప్పినప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఆయన చెప్తున్న ప్రసంగాలు యూట్యూబ్లో వింటా వచ్చాను. ప్రతిసారి ఆయన ఒక విషయం చెప్తున్నాడు, అదేంటంటే చరస్థిరాస్తులు నమ్మి దేవుని పని చేయాలి అని చెప్పడం స్టార్ట్ చేశాడు ఆయన. అంటే ఎక్కడో ఒకంత లోపల ఏముందంటే, సేవకుడై ఉండి ఉద్యోగాలు చేస్తూ శాలరీలు సంపాదిస్తున్న మాకంటే వీళ్ళే బాగున్నారేంటి అనే ఆలోచన కొంతమందికి దురాలోచన పుట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మన దగ్గర కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. ఏమనంటే, వాళ్ళు పొలాలు అమ్మేసి సేవ చేశారు, వీళ్ళు భూములు అమ్మేసి సేవ చేశారు, కానీ ఈరోజు సేవ అంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటారు. కానీ వాళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని పనికి రారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఖచ్చితంగా నువ్వు దేవుని పనికి పిలువబడితే నీ పోషణ గురించి ప్రభు ఆలోచిస్తాడు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి సరైన సమయానికి శాలరీలు పడట్లేదు, వాళ్ళకి ఇంక్రిమెంట్లు చేయట్లేదు, వాళ్ళ సర్వీస్కి తగినట్లుగా వారిని గౌరవించట్లేదు. కానీ మన ప్రభువు మన యజమానుడు. తులసి పత్రికలు అన్నాడు కదా, పరలోకమందు మనకు కూడా ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఎలాంటి వాడు అంటే, యాకోబు పత్రికలో రాశాడు, మీ కోత కోసిన పనివారికి మోసముగా బిగబట్టిన కూలి అది కేకలు వేస్తుందన్నాడు. మరి ఆయనే చెప్పి ఆయన ఎందుకు బిగబడతాడు? కాబట్టి మీరు సేవకు ఎవరైనా పిలువబడితే గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఈసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, వాళ్ళు వలలైతే విడిచిపెట్టారు, ప్రభువునైతే వెంబడించారు, కానీ ఇప్పుడు వాళ్ళు పోషణ విషయంలో కలవరపడి మరలా సముద్రంలోనికి వెళ్ళారు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే,
9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడి. అసలు వాళ్ళ మినిస్ట్రీ ఏంటి? వాళ్ళ మినిస్ట్రీ పేరు 153. వాళ్ళ మినిస్ట్రీ పేరు 153 అంటే అన్నింటిలో అత్యధికమైన విజయాన్ని ఇచ్చే పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. ఆ పరిచర్యకు వాళ్ళు పిలువబడ్డారు. నేను ఎలా చెప్తున్నా, సేవకుడా, రోమాపత్రిక 8:2-8:37 అనే పరిచర్యకు నువ్వు పిలువబడ్డావు. కాబట్టి అందరికీ విజయాన్ని ఇచ్చే పరిచర్యలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు పోషణ విషయంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఏమాత్రం దిగులు పడొద్దు, ఆయన మందను మేపండి. కొన్నిసార్లు మీ దగ్గర ఏమీ లేకపోయినా మందను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఉపదేశం కొరకు ప్రయాసపడండి. కొన్నిసార్లు మన ఇంట్లో, మన వ్యక్తిగత జీవితంలో ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా ఆదివారం వర్తమానం అందించండి. నేను చెప్పలేను, మీరు ఎవరైనా మాట్లాడండి అని అనొద్దు. ధైర్యం తెచ్చుకోండి, ప్రభువుని అడగండి, మంచి తలంపులు పొందుకోండి, రెవల్యూషన్స్తో మాట్లాడటం స్టార్ట్ చేయండి. కొరింథీ 2వ పత్రిక 4:5 రాత్రి వర్తమానం నల్లజర్లో ప్రకాశించిన దాన్ని ప్రకటించండి. గలతీ 1:15 బయలుపరచబడిన దాన్ని ప్రకటించండి. అట్లా మీరు చేస్తే దేవుడు మీకు ఒక అద్భుతం చూపిస్తాడు. అదేంటంటే మీరు విడిచిపెట్టిన మీ భూమి కూడా పండటం ప్రభు చూపిస్తాడు. ఈమె తిరిగి వచ్చిన తర్వాత ఏం చూస్తున్నాం? రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. సో దీనిగా ఏమంటారు? దీని రెస్టోరేషన్ అంటారు. ఆమె తన ఇంటి కొరకు అర్జీ పెట్టుకుంది. 7 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు మనం కొనుక్కోబడతాం, మరలా వస్తాం ఇక్కడికి 1000 ఏండ్ల రాజ్యంలో. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనం బ్రతికిన దినములన్నీ మనకున్నాయి, మనకి ఇస్తాడు. దానితో పాటు 7 సంవత్సరాల కాలం మరి మనం దూరదేశానికి వెళ్ళిపోయాం, కానీ మన ద్వారా జరిగిన కార్యాలకు కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి ఉందాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనం తప్పకుండా ఈ రాబోయే 7 ఏండ్ల కరువును మనం తప్పించుకుంటాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1:10 అయితే మరలా ఇదే భూమి మీదకి మనం వస్తాం. 1000 సంవత్సరాలు ప్రభుతో కలిసి మనం రాజ్యం చేయబోతున్నాం. ఎంతమంది రాజ్యాన్ని నమ్ముతున్నారో మీరందరూ కూడా దైవజనుని మాటను వినండి, దేవుని సేవకుని మాట వినండి. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయండి. ఎక్కడ ఉండమంటున్నాడో అక్కడ ఉండండి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో దేవుని సేవకుడు అక్కడికి వెళ్ళండి. ఆ సేవకుడు పిలిచి చెప్పినట్లుగానే ఆమె చేసింది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో మనం ఫస్ట్ నుంచి గమనిస్తుంది ఏంటంటే దేవుని సేవకుని మాటగా ఆమె చాలా విలువిస్తుంది. తన భర్త అడిగాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని. అప్పుడు ఆమె ఏం చెప్పింది? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో వచనం 22 ఒక పనివారిని ఒక గాడిదని నా ఎద్దుకు పంపము, నేను దైవజనుడికి పోయి వచ్చేదని తన పెనిమిడితో ఆమె అనింది. అప్పుడు ఆయన అడిగాడు, అతని యొద్దకు ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు లేదా? దీని గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. దైవజనుని యొద్దకు వెళ్ళటం, విచారణ చేయటం, ప్రార్థించటం, వచనం పొందటం, వాగ్దానం పొందటం లాంటివి మనం చేస్తే దేవుడు మనల్ని ఆశ్చర్య రీతిగా తప్పిస్తాడు. మాత్రమే కాదు, మనకి ఇస్తాడండి. ఇప్పుడు మీరు ఎంతో ప్రయాసపడి కష్టపడి చేసిన పరిచర్య బలత్కారులు ఆక్రమించుకున్నంత మాత్రం చేత దానికి న్యాయం ప్రభు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, చేయడానికి. అందుకనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? ప్రభు నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం వచనం 10. తలంపులు ప్రభు మీకు ఇచ్చాడు, వాగ్దానాలు ప్రభు మీకు ఇచ్చాడు, నడిపింపు ప్రభు మీకు ఇచ్చాడు, ఫిలిప్పీ 1:30 శ్రమపడే అనుగ్రహం మీకు ఇచ్చాడు. కష్టపడి మీరు చేసిన పరిచర్యను దాని యొక్క ఫలితాలు కూడా ప్రభు మీకు ఇస్తాడు. ఎవరు దాన్ని ఆక్రమించుకోలేరు. ప్రార్థన చేయండి. ఫస్ట్ మీరు అసలు ప్రార్థన చేయట్లేదేమో. లూకాసు వార్త 18:1 ఏమన్నాడు? మీరు విసుగాక ప్రార్థన చేయండి. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడే, అన్యాయస్తుడైన అధిపతే
ఆ స్త్రీ మాటి మాటికి వచ్చి గోజాడుతుంటుంటే న్యాయం చేసినప్పుడు మరి దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తను గురించి మొరపెట్టుచుంటుండగా దేవుడు వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు. ఆయన న్యాయాన్ని గురించి మనం నమ్మిన వారమైతే ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఏమనంటే, ప్రభువా ఇదిగో నీవు నాకు కృపనిచ్చావు, నేను ప్రయాసపడ్డాను, నీవు నాకు కృపనిచ్చావు, నేను పరిగెత్తాను, నేను చేసిన ఈ ప్రయాస వల్ల కట్టబడిన ఈ సంఘాల్లో అపవాది ఎలాంటి పని చేసి పరిచర్ను పాడు చేశాడు, కానీ నాకు తిరిగి ఆ పంట నాకు అప్పగించండి, ఆ భూమి నాకు అప్పగించండి, ఆ ఇంటిని నాకు అప్పగించండి. ఉదయం ప్రార్థించండి, దేవుడు దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు ఖచ్చితంగా. ప్రభు నమ్ముదాం, ప్రభు మీద ఆనుకుందాం, ప్రభు సహాయాన్ని పొందుకుందాం. ఈ అధ్యాయంలో మరొక సందర్భాన్ని మనం చూస్తున్నాం. గెహజీని ఎలీషా యొక్క విషయాల గురించి అడుగుతున్నాడు. ఇశ్రాయేలు రాజు అన్నమాట. చూడండి, ఆ మాట మనం చూస్తాం. ఈ అధ్యాయంలో వచనం 4 చదువు. రాజు దైవజనుని పనివాడవు గేహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞయించి ఉండెను. అతడు ఒక మృతుడికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చి భూమిని కూర్చి రాజుతో మనం చేయవచ్చును. అంతటి గేహజీ, నా ఏలినవాడమైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా. కరెక్ట్ ఆ టైంకి వచ్చింది. అదే టైంకి ఆమె అక్కడికి వచ్చింది. చూసారా, దేవుడు అలా కార్యాలు చేస్తాడు. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, కొందరి గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఏ టైంకి వచ్చారు? మీ జీవితంలో ముందు ఒక ప్రమాదం జరగబోతుంది, లేకపోతే ఏదైనా దుఃఖకరమైన విషయాలు ఉంటాయని తెలిసి దేవుడు ముందుగానే మిమ్మల్ని ఈ వర్తమానం దగ్గర తెచ్చాడు. పరిచర్యల విషయంలో కూడా ఒక నష్టము, కష్టమైన పరిస్థితులు ఏర్పడతాయని ముందు జరుగుతున్న విషయాలను బట్టి దేవుడు ముందుగానే మిమ్మల్ని సమృద్ధి గల పంట పండే సంవత్సరాలకు తెచ్చాడు. నిజంగా కొంతమంది ఇప్పుడు అంటారనమాట, అసలు ఈ వాక్యం లేకపోతే ఈ పాటికి నేను ఎక్కడుందునో అంటారు, మా సంఘాలు ఏమైపోదునో అంటారు, అసలు మా పరిచయం ఏమైపోదునో అంటారు. నేనేమంటానంటే, ఇవన్నీ ఎరిగిన దేవుడు మిమ్మల్ని ముందుగానే ఈ 7 సంవత్సరాల సమృద్ధి గల పంట పండే పరిచర్యకు తెచ్చాడు. బెన్యామిన్ జనరేషన్ చేసే పరిచర్యకు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. రైట్ టైంలో మిమ్మల్ని రైట్ ప్లేస్లోకి ప్రభు తెచ్చాడు. దైవజనుడి గురించి గొప్పలు చెప్పటం అనేది, పొగడటం అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు, గొప్పగా పొగుడుతున్నారు గొప్పగా. కానీ గేహజీ తన సేవకుడైన దైవజనుడైన ఎలీషా గురించి గొప్పగా ఇక్కడ చెప్తున్నాడు. చెప్పాడు ఆయనకి, ఆ స్త్రీ ఆ బిడ్డ కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు వెంటనే ఏమన్నాడు, ఈ స్త్రీ ఇదే, ఈ బిడ్డ వీడే అని చెప్పాడు. ఈరోజు కూడా ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 4:14 చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4:14. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అంతేగా, మరి ఎదురెద్దామని అనుకొని వచ్చారనమాట పేతురు యోహాను దగ్గరికి. వస్తే ఎవరున్నారు అక్కడ? స్వస్థత పొందిన మనుషుడు వారితో ఉన్నాడు. స్వస్థత పొందిన మనుషుడు వారితో ఉంటే ఇంకేం చేయగలరు? నెక్స్ట్ రెఫరెన్స్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా? 16వ వచనం, ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడింది, అది జరగలేదని చెప్పజాలం బ్రదర్. మనం ఇప్పుడు ఎలాగైనా ఒకవేళ ఈ పరిచయం మీద తిరుగుబాటు చేద్దామా? కొంతమంది యవనస్తులు మారారు. కొన్ని కుటుంబాలు సూసైడ్ అటెంప్ట్స్ నుంచి బయటకు వచ్చారు. కొన్ని సంఘాలు ఆగిపోతాయి అనుకుంటే తిరిగి పునరుద్ధరించబడ్డాయి. కుటుంబాలు బాగు చేయబడ్డాయి, ఆరోగ్యాలు కుదర్చబడ్డాయి. వ్యక్తిగతంగా అందరూ క్షేమాన్ని పొందుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉండగా మరి శత్రువు వస్తే ఏమవుతాడు? ఇలాగే అంటాడు, ఏమని? ప్రసిద్ధమైన సూచక్రియ వారి చేత జరిగింది, మరి మనం ఇంకేమీ చెప్పజాలం. మన ప్రభు మనకు వాక్యాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు, ప్రతి వాక్యానికి ఆయన సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3లో ఏముందండి? ఇంత గొప్ప రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై
సూచిక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, నానా విధమైన ఆత్మవరములు అనుగ్రహించుట చేతను సాక్ష్యమిస్తుంది అని చెప్పాడు కదా. మే 14వ రోజు వినబడిన వర్తమానంలో ఒక వరం గురించి ప్రభు మాట్లాడాడు. ఆ వరాన్ని అపేక్షించిన ఒక కుమార్తె నాకు వెంటనే ఫోన్ చేసి ఎలాగానింది, అన్నయ్య ఆ రోజు నుంచి నేను ఈ వరంతో మాట్లాడుతున్నాను. పెద్దాపురం నుంచి ఫోన్ చేసిన సహోదరి మాత్రమే కాదు, నాకు ఇంకొక చిన్న చెల్లి ఫోన్ చేసింది అనమాట. ఆ వరం నాకు వచ్చేసింది. నేను ఆ వరంతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. దేవుడు నాకు చాలా విషయాలు కనపరుస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు దయచేసి బాప్తిస్మం ఇమ్మని అడిగింది అమ్మాయి. ఒక విషయం చెప్తాను. వరాలు అనుగ్రహించుడి చేత దేవుడు వాక్యానికి సాక్ష్యమిస్తున్న దినాల్లో ఈ పరిచర్య మీద తిరుగుబాటు చేస్తున్న వారందరికీ కూడా ఒకటి అనిపిస్తుంది, ఏమనంటే ప్రసిద్ధమైన సూచక్రియ వారి చేత జరిగింది కాబట్టి మనము ఇకేమి చెప్పజాలము అని వారు అనుకున్నారనమాట. యోహాను సువార్తలో కూడా ఒక మంచి మాట చదువుదాం రండి. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. దేవుని సేవకులు జీవితంలో ఒక మంచి కార్యం జరిగింది. దాన్ని నేను చెప్పే ముందు, ఈ ఆదివారం నల్లజర్ల పరిచర్యకి సంబంధించిన ప్రియుడు ఒక ప్రశ్న అడిగాడు. అన్న, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, దీని నుంచి నేను ఎట్లా బయటికి రావాలి అని అడిగితే నేను అన్నాను, ప్రతిదినం ప్రభు బల తీసుకోండి, ప్రభు శరీరం అని రక్తం అని వివేచించి ఫ్యామిలీగా మీరు ప్రభు బల తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన అంటున్నాడు, అసలు ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను చాలా కాలం నుంచి అన్నాడు. ఖచ్చితంగా ఇదే ప్రభు మీకు ఇచ్చిన ఒక గొప్ప కృప, దీన్ని తప్పకుండా వినియోగించుకోండి అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను మరలా, దేవుని సేవకులు కిరణ్ అన్న ఒక రోజు ఫోన్ చేశారు. వాళ్ళకి వివాహమై చాలా ఇష్టంగా సంతానం కొరకు కనిపెడుతున్నారు. సంతానం వారికి కలగలేదు. వెంటనే కొంత ఆలస్యమైంది. దేవుడు అప్పుడు ఆ ప్రియ సహోదరునితో మాట్లాడడానికి ఒక మాట నాకు ఇచ్చాడు. నేను చెప్పాను, అన్న సహోదరి మీరు కూడా ప్రభు బల స్టార్ట్ చేయండి మీ ఇద్దరు కూడా అని చెప్పాను. దేవుడు అద్భుతంగా వాళ్ళని దర్శించాడు. తిప్పరాజపాలెంలో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఏమనంటే, మేము ప్రభు బల తీసుకోవడం స్టార్ట్ చేశాం, ఇదిగో దేవుడు మాకు రిజల్ట్ ఇచ్చాడు. ఆ బిడ్డ చనిపోయింది. దేవుడు అంతకంటే ఆరోగ్యకరమైన బిడ్డతో పాటు ఆ భూమి పంట కూడా ఇచ్చాడు. రామచంద్రపురంలో సేవ ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు బల్ల అనేది ఈ పరిచర్యలో ఒక అద్భుతమైన కృప దేవుడు స్టార్ట్ చేశాడు. రెండవది ఆత్మవరం. ఈ వరం గురించి కూడా దేవుడు స్టార్ట్ చేశాడు. ప్రభు బల్ల గురించి విలువ తెలిసినప్పటి నుంచి మిరాకిల్స్ వచ్చాయి మన పరిచర్యలో. రెండవది కృపావరం గురించి మనం చెప్పడం మొదలుకొని ఇంకా సూపర్ న్యాచురల్ వేలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు యోహాను సువార్తలు అదే చూస్తారు. చూడండి 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం వచనం 2 చదవండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. 9 చదవండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. రైట్. వచనం 18, 19 చదవండి. అందుచేత ఆయన సూచక్రియ చేశారని జనులు విని ఆయనను ఎదుర్కొని పోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుండ్రి. ఎస్, చూడండి, పేతురు యోహాన్లు ఎదిరించడానికి వచ్చిన వాళ్ళు వారితో కూడా స్వస్థత పొందినోడు ఉండటం చూశారు. యేసు ప్రభువుని చంపుదామని వచ్చిన పరిసయ్యులు ఆయనతో పాటు లేచిన లాజరును చూడడానికి వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటున్నారు? ప్రసిద్ధమైన సూచక్రియ జరిగింది, మనం మీకు ఏం చేయలేము. వీళ్ళు ఏమంటున్నారు? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయి. మీకు విషయం చెప్తాను. సాతానుగాడు ఎంత దరిద్రుడు అంటే, వాడు లాజర్ను కూడా చంపేయాలని ప్లాన్ చేశాడు యేసుప్రభుతో పాటు. కానీ నేను అంటాను, లాజర్ ఒకడైతే చంపేస్తాం, మరి ఎంతమందిని ఆడ చంపేస్తాను? దినదినం మన పరిచయలో ఒక్కొక్కరు యాడ్ అవుతారు. మీకు తెలియదు, మీరు జూమ్లో జాయిన్ అయిన వాళ్ళే లెక్కెట్టుకుంటున్నారు. కానీ ప్రపంచంలో దేవుడు ఎవరెవరిని దర్శిస్తున్నాడు వాళ్ళందరి పరిచయకి యాడ్ అయిపోతారు. అనుదినం ఈ పరిచయలో ఒకరు యాడ్ అవుతూనే ఉంటారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఆఖరి వచనం చదువుకోండి. అనుదినము రక్షణ పొందుతున్న వారిని దేవుడు వారితో కలుపుతున్నాడు. కాబట్టి నేనైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను, ప్రతిదినం ఇందులో ఒక యాడింగ్ ఉంటుంది. అట్లా మీరు నమ్మగలిగితే ఈ పరిచర్య విషయంలో మోసం చేసే వాళ్ళని కూడా దేవుడు అంతే అంటబెడతాడు. అపోస్తల కార్యాల గ్రంథం
2వ అధ్యాయం ఆఖరి వచనంలో అనుదినం ఏ సంఘములో అయితే రక్షణ పొందిన వారు యాడ్ అవుతున్నారు అదే సంఘంతో అబద్ధమాడాడు అననీయ సప్పీరా. పరిశుద్ధాత్మను మోసపుచ్చారు వాళ్ళు. దేవుడు అకస్మాత్తుగా వాళ్ళు చనిపోవటాన్ని చూపించాడు అనమాట. ఈ అధ్యాయంలో కూడా అకస్మాత్ మరణం ఒకటి ఉందన్నమాట. అకస్మాత్ మరణానికి ముందు ఆరోగ్యం కుదుటపడింది. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలో సిరియా రాజు మరి హజాయేల్ను పంపించి దమస్కుకు వచ్చిన ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమని? నాకు రోగం కుదుటపడిద్దా అని. 10వ వచనం చూడండి. 10వ వచనం, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగును, అయినప్పుడు నువ్వు చచ్చిపోతావు. స్వస్థత పొందినా చచ్చిపోతావు అనే మాట ఎంత భయంకరంగా ఉంచండి. ఆ చెప్పిన 2వ రోజే పోయాడు అయ్యగారు. బాగుపడ్డాడు, పోయాడు. కాబట్టి నాకేమి కొదువా, బీపీ లేదు, షుగర్ లేదు, లేచాడక్క. రైట్, వినండి, వచ్చేసా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నాకేమి కొదువా, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, అంతా హెల్తీగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ దేవుని పని పాడు చేసిన వాళ్ళు అకస్మాత్తుగా చచ్చిపోతారు. ఈ పదం కొంచెం కష్టమే భరించడానికి, కానీ అన్ని పరిచర్లను ఇబ్బంది పెట్టడం వేరు, ఈ పరిచర్ని ఇబ్బంది పెట్టడం వేరు. ఎందుకంటే ఇది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్న సంఘంలో ఆరంభించబడిన పరిచర్య. కాబట్టి ఈ పరిచర్యకు విరోధంగా ఎవరైతే లేస్తున్నారో వాళ్ళకి చెప్పండి, నీ కళ్ళు బాగా కనబడుతున్నాయని అనుకోవద్దు, నీ చెవులు బాగా వినబడుతున్నాయని కూడా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీకు స్వస్థత కలగవచ్చు కానీ నువ్వు అకస్మాత్తుగా చనిపోతావు. ఆ పని నువ్వు తెచ్చుకోవద్దు అని చెప్పండి. ఎందుకంటే దేవుని పనిని పాడు చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎటువంటి పనిని పాడు చేస్తున్నాం కూడా తెలుసుకోవాలి. తాతల కాలం నుంచి పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమీ జరగలేదు. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా అదే యాశాలు ఎత్తున్నారు. తాతల కాలం వేరు, అప్పుడు మీరు పెట్టుకున్న పరిచర్య వేరు, కానీ ఇప్పుడు మీరు వస్తున్న జోలి వేరు. దీని జోలికి రావద్దు, ప్రేమతో చెప్తున్నాను. ఈ అధ్యాయంలో మనం చూస్తుంది ఏంటంటే నీవు స్వస్థత పొందుతావు కానీ ఆవశ్యంగా మరణము సంభవిస్తుంది అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. హోప్నీ ఫినెహాసులకు ఆరోగ్యం ఉందా, బలం ఉందా, వృద్ధులైన వారా అని అంటే మీరు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఏం రాశాడంటే ఆ యవనులు అనే మాట రాశాడు. వాళ్ళు ఏమయ్యారంటే సమూయేలు మొదటి గ్రంథంలో దేవుని పనిని పాడు చేస్తున్న ఆ యవనస్తులు ఇద్దరు కూడా తన తండ్రి కంటే ముందే చచ్చిపోయారు వీళ్ళిద్దరు. ఇలా వ్రాయబడింది చూడండి 17వ వచనం, హోప్నీ ఫినెహాస్ అను 2 కుమారులు మృతులైరి అనే మాట దగ్గర క్రిందకు వస్తూ ఈ మాట చెప్పాడు అన్నమాట. ఈ విషయాన్ని మరి ఏలీ దగ్గరికి తీసుకొని వచ్చారు. హోప్నీ ఫినెహాసులు ఎలా చనిపోయారు అని అంటే వాక్యం ఇలా రాశాడు చూడండి. వచనం 10, వచనం 11 చదవండి. మరియు దేవుని మందసం పట్టబడెను, అది కాకను హోఫ్నీ ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులను హతులేరి. ఆనాడే చాలండి. దేవుని మందసాన్ని కాపాడవలసిన, దేవుని పనిని కాపాడవలసిన, దేవుని మందిరమును కాపాడవలసిన ఈ 2 యవనస్తులు మరి వారి యవ్వన వయసులోనే వాళ్ళు చనిపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ మాట భరించడానికి కష్టమే కానీ దేవుని పనిని పాడు చేయకండి. పనిని పాడు చేసే వాళ్ళతో కూడా ఏమాత్రం చేతులు కలపండి. ఎందుకంటే మీరు దైవజనుని దగ్గరికి వెళ్ళి బాగుపడుదునా అంటే ఆయన ఏమన్నాడు, మీకు స్వస్థత కలిగింది కానీ మీరు అకస్మాత్తుగా చనిపోతారని చెప్పాడు. హజాయేలు కూడా మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు కదా, హజాయేలు గురించి ఏమైనా మంచి వాక్యం వచ్చిందా? హజాయేలు చూసి ఎలీషా ఏడుస్తున్నాడు. ఏమని? నువ్వు కూడా చాలా దారుణమైన కార్యాలు చేస్తావు అబ్బాయి అని చెప్పాడు అన్నమాట. కాబట్టి రాజుతో సమ్మతించిన ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. చెడ్డ కార్యాలు చేసే వాళ్ళతో సమ్మతించిన వాళ్ళు కూడా ప్రవచనాలు, వాగ్దానాలు, వాక్యాలు ఇలాగే వస్తాయి. మీకు దైవజనుడు నచ్చినా నచ్చకపోయినా
దుష్ట క్రియలు చేస్తున్న వారందరికీ చెప్తున్నాను, మీరు పాడు చేస్తుంది ఒక వ్యక్తిని కాదు, పాడు చేస్తుంది ఒక కుటుంబాన్ని కాదు, మీరు పాడు చేస్తుంది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని. ఆ విషయం మర్చిపోవద్దు. అపోస్తుల కార్యాలు 20:28. అది కూడా ఎటువంటి సంఘం? మందసం ఉన్న సంఘం, స్వరమున్న సంఘం, ప్రత్యక్షత ఉన్న సంఘం, ప్రభావం ఉన్న సంఘం, కార్యాలు జరుగుతున్న సంఘం, అనుదినం రక్షణ పొందుతున్న వారు చేర్చబడుతున్న సంఘం. ఆ సంఘం జోలికి రావద్దు. వస్తే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం రిపీట్ అయింది మన జీవితాల్లో. జరగకూడదు. అందుకనే ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నా. హోప్ని ఫినెహాసులకు కానీ, అననీయ సప్పిరాలకు కానీ, అబీహు నాదాబుకు కానీ సంభవించిన సంగతులు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇవి ఎందుకు జరుగుతాయి, ఇలా ఎందుకు జరుగుతాయంటే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఈ సంగతులు విని వారందరికీ మిక్కిలి భయము కలిగెను అన్నాడు. పిరికితనమా? దేవుని కార్యాలు పిరికితనాన్ని పుట్టిస్తాయా? పిరికితనం కాదు. దేవుని యొక్క సంఘం పట్ల నేను ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అనే భయం అందరిలో పుట్టింది. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం వచ్చిన 5. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువుగా, వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. సత్యప్రసాద్ గారు ఉన్నారండి? ఉన్నాండి అయ్యారు. ఉన్నారు మీరు అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ భయం అనేది ఉంది కదా, ఇది ఒకళ్ళు చచ్చిపోతే కలిగే భయం పిరికితనం అవుతుంది కదా, మరి పాస్టర్ గారు కాదంటున్నారేంటి? అమ్మ నేను చచ్చిపోతానేమోననే భయం పిరికితనమే కదా. కానీ అపోస్తల కార్యాలు 5:5లో వచ్చిన భయం పిరికితనం కాదంటున్నారు పాస్టర్ గారు. మా అయ్యగారు ఏం చెప్తే అది కరెక్ట్ అంటారా? అక్కడ ప్రభు సంఘాన్ని ప్రేమిస్తున్నాడని రుజువుపరిచాడు కదండి. అందుకని ఈ భయం పిరికితనం కాదు, దేవుని భయమే అంటారు. అంతేనే. రైట్. ఇంకెవరన్నా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఒక విషయం తెలుసుకోండి, ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఈ సంగతులు వినిన వారందరికీ 11వ వచనం మిగుల భయము కలిగెను అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ప్రజల మధ్య సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయించబడుతుంది. ఇది హెబ్రీ 2:14లో ఉన్న భయం కాదు, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క భయమే, భక్తి భయమే, విశ్వాసి కలగాల్సిన భయమే. ఈ భయం అవిశ్వాసులు కూడా దేవుడు కలిగించాడు. ఏమనంటే, సంఘం జోలికి వెళ్ళకూడదు, సేవకుని జోలికి వెళ్ళకూడదు, పరిచర్య జోలికి వెళ్ళకూడదు అనే భయం దేవుడు పుట్టించాడు. యేసు ప్రభు నామములో ఈ భయం మరలా అందరికి కలుగును గాక. మీరెవరో ఆమెను చెప్పలేదు, చెప్పారో లేదో కూడా నాకు వినపడలేదు. చెప్పే ఉంటారు కానీ కొంతమందికి భయం అన్నమాట. అంటే వీళ్ళందరూ ఆమెను చెప్తే నేను పోవాలా అని. నేనేమంటానంటే, పోవాలా అని భయపడే బదులు దేవుని పని పాడు చేయకు. ఓకే, ఇంకో మాట కూడా చెప్తాను. ఎవరో పోవాలా అని అనుకునే దానికంటే పాడు చేయొద్దని వాళ్ళకి చెప్పు. నువ్వు కూడా నీతో నేను సమ్మతించను అని చెప్పు. ఓ సిరియా రాజా, ఓ బెనద్దహు, నీతో నేను ఎంత మాత్రం కూడా సహకరించను అని నువ్వు చెప్పేసేయి. ఎందుకంటే నువ్వు పోతావు, నాకు కూడా మంచి వచ్చినవేం రాదు. నేనేమో జూమ్లో జాయిన్ అయ్యి ఏదో మంచి వాక్యం ఏందామని రోజు జాయిన్ అయితే రోజు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి నాకు. కొంతమంది అనుకుంటారనమాట, ఇటీవల అంతా మసాలా ఫుడ్డే తగులుతుందని. నేనేమంటానంటే, మరి నాకు మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి ఆదరణ వాక్యాలు వస్తున్నాయని. నీకే మసాలా ఫుడ్, మిగిలిన వాళ్ళందరికీ ఆదరణ. ఎందుకంటే నువ్వు సరిగ్గా లేవు, అందుకే నీకు మసాలా ఫుడ్ పడుతుంది. దేవుని వాక్యం ఎప్పుడైనా కూడా మనకు అనుకూలం వచ్చినమే. మనమే ప్రతికూలంగా ఉంటున్నాం కాబట్టి అది అనుకూలంగా అనిపించట్లేదు. దేవుని చిత్తం అనుకూలమే. రోమాపత్రిక 12:1-2 వచనాలు, అలాగే ఎఫెసీ 4:29 దేవుని వచనాలన్నీ అనుకూల వచనాలే. మనం ప్రతికూలంగా ఉన్నప్పుడు అవి అనుకూలంగా అనిపించవు, అంతే. అప్పుడు మనం ఏం చేయాలి? వచనాలు మార్చేసుకోకూడదు. ఓన్లీ జూమ్ బదులు పొద్దురే బాగా స్వీట్గా చెప్తున్న ఇంకొక వర్తమానం స్టేటస్లు ఎట్టేకండి. అసలు వాళ్ళకి అసలు విషయం తెలియదు మీ గురించి. తెలిస్తే వాళ్ళు మీకు ఇదే మసాలా ఫుడ్ వేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి దేవుని సంఘాన్ని ప్రేమించే వాళ్ళందరూ సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి సాతానా నువ్వు ఎంతో కాలం ఈ పరిచర్యను పాడు చేయలేవు అని వాడిని ఎదిరిస్తున్నాం. వాడు పారిపోతున్నాడు ఎక్కడికక్కడ.
రాజుల 2వ గ్రంథంలో మనం చదివిన ఈ అధ్యాయం 8వ అధ్యాయంలో హజాయేలు గురించి కానీ అలాగే సిరియా రాజు గురించి కానీ బెన్హదద్ గురించి కానీ వచ్చిన ఈ ప్రవచనాలు లేదా వాక్యం అనేది వాటి కాలమందు నెరవేరటం మనం చూసాం. బెన్హదద్ చనిపోయాడు. ఎందుకు బెన్హదద్ని చంపింది ఎవరు? అసలు రోగం కుదిరిపడిద్దా లేదని అడిగితేకి వెళ్ళినోడే తర్వాత రోజు ముతుగోడు మొహం మీద చంపేశాడు. కాబట్టి 15వ వచనంలో రాయబడింది చూడండి. హజాయేలు ముదుగుబట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజు అయ్యాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి సంభవించే సంగతులని దేవుడే ముందు చెప్తాడండి. ఇప్పుడు ఎవరికో ఒక డౌట్ వచ్చిందనమాట. ఆ డౌట్ నేను అడుగుతాను, మీరు అడగొద్దు. అసలు ఎలీషా కానీ ఈ ప్రవచనం చెప్పకుండా ఉండుంటే, ఏది సిరియా రాజు నువ్వే అవుతావు, రాజు నువ్వే అవుతావు అని చెప్పకుండా ఉంటే ఈడెళ్ళి చంపకపోతుడు కదా అంటారేమో. ఎవరికైనా వచ్చింది డౌట్? అట్లీస్ట్ ఒక్కళ్ళు కూడా రాలేదా? అంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడే వాక్యం చెప్తున్నప్పుడే వాక్యం విన్నారని అర్థం. ఇంతకు ముందు రోజు రాత్రి కానీ వాక్యం చదవలేదు, ఇప్పుడు కూడా వాక్యం చదువుతున్నప్పుడు మీరు వినలేదు, అందుకే మీకు ఈ డౌట్ రాలేదు. ఎవరికైనా వచ్చింది ఈ డౌట్? ఎలీషా ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేల్ నువ్వు రాజు అవుతావు, సిరియా రాజు అవుతావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత హజాయేలు ఏం చేశాడు? తర్వాత రోజు వెళ్ళి ముఖం మీద బట్ట వేసేసి రాజుని చంపేశాడు. అంటే ఇప్పుడు ఎలీషా చెప్పినందుకు వెళ్ళి రాజుని చంపాడా అని డౌట్ ఎవరికైనా వచ్చిందా? నేను ఇలా చెప్తాను. అలాగే చాలామంది ఏమనుకుంటారంటే దేవుని వాక్యము కూడా ఒక్కోసారి పాపం చేయడానికి కారణమవుతుంది అనుకుంటారు. అట్లా ఏమవుతుంది. లేఖనము తప్పు దిద్దుటకు ప్రయోజనకరం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం. లేఖనం ఎప్పుడు కూడా పాపం చేయించదు, కృప ఎప్పుడు కూడా పాపం చేయించదు. తీతు పత్రిక 2:11 కృప ఎప్పుడు రక్షణకరమైంది. అసలు రేపొద్దుట వీడు గొడ్డేసి రాజుని చంపేస్తాడని సంగతి ఆల్రెడీ ఎలీషాకి తెలుసు, అందుకే చెప్పాడు. దేవుని జ్ఞానం భవిష్యత్ జ్ఞానం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదివినట్లుగా 23వ వచనంలో భవిష్యత్ జ్ఞాని యొక్క దేవుడు. కాబట్టి దేవుడికి అన్నీ ముందే తెలుసు కాబట్టి ఆయన ముందు జరగబోయేదని చెప్పాడు అనమాట. హజాయేలు రాజు అవుతాడని, సిరియా రాజు స్వస్థత పొందుతాడు కానీ చచ్చిపోతాడని అన్ని విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఇదిగో మీరు ఆల్రెడీ ముందు చెప్పారు కాబట్టి ఈరోజు అందరూ స్టేటస్లో ఏం పెడతారు? దేవుని పనిని పాడు చేసేవాళ్ళు అకస్మాత్తుగా చచ్చిపోతారని పెడతారు. ఒకవేళ కానీ ఎవడైనా చచ్చాడా మనకు తెలిసినోడు, ఈ మరణపు కేసు మన మీద ఫైల్ చేసేద్దాం అని ఎవడో ప్లాన్ చేయకండి. మళ్ళీ అంత దుశ్చర్యకి పాల్పడకండి. జరిగే సంగతినే ప్రభు ముందు చెప్తాడు తప్ప ఈ సంగతి చెప్పాడు కాబట్టి ఎవడో ఒకటి చచ్చిపోతాడు అనుకోవద్దు. సంఘాన్ని కానీ పనిని కానీ పాడు చేసిన వాళ్ళు యవ్వన వయసులో వెళ్ళిపోతారు. మీకు వివరాలు కావాలంటే చెక్కాల ఫోన్ చేయండి, ఆయన చెప్తాడు మీకు విషయాలు. కాబట్టి యవ్వన వయసులో కొంతమంది తమకు ఇంకా అవకాశాలు ఉండగానే ఎందుకు వాళ్ళు లోకాన్ని విడిచిపెడతారంటే దేవుని మందిరాన్ని, దేవుని పనిని, సంఘాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారు ఖచ్చితంగా బాగు చేస్తాడు. మీకు ఇంకోటి చెప్తాను. కొన్నిసార్లు పనిని పాడు చేసేవాళ్ళు కంటే వాళ్ళు బాగోకుండా పాడు చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తగ్గుతాయి. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఎందుకు కొంతమందికి? ఉండి సడన్గా ఎందుకు వాళ్ళు మంచం పడుతున్నారు? నేను ఇప్పుడు చెప్పట్లేదు మీకు, నేను పెంటపాడు మీటింగ్స్ జరిగిన రోజే చెప్పాను. ఏం చెప్పాను? యెజబేలు నీతో పాటు వ్యభిచరిస్తున్న వారిని అందరినీ నేను మంచం పట్టిస్తాననే వాక్యం ఆ రోజే నేను చెప్పాను. నేను ఈరోజు ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతున్న విషయాలు తెలుసుకొని చెప్పట్లేదు, క్లియర్గా చెప్తున్నాను. దేవుని పనిని పాడు చేస్తే ఆయనే మొత్తుతాడు. ఎందుకంటే దేవుని పని విషయంలో, దేవుని సంఘం విషయంలో ఆయన ఆసక్తి ఎంతదో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన శిష్యులు చదివి చూసి వాళ్ళు ఎలా అన్నారు? నీ తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వారు జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి దేవుని మందిరం పట్ల ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. కాబట్టి ఏదో మన ఇంట్లో చేసేసినట్టుగా ఇప్పుడు కలిపేసామనుకోండి పిండి, ఈ లెక్కలన్నీ దేవుడు లెక్కలాగేస్తాడు అనమాట. అందుకనే అన్నిట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు పెద్ద మనిషివే కావచ్చు, సంఘాన్ని పనిని పాడు చేసే వాటిలో మాత్రం నువ్వు చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఫస్ట్ దెబ్బ నీకే తగిలి, తర్వాత దెబ్బ వాళ్ళకనమాట. ఫస్ట్ ఎవడు పోయాడు? రాజు పోయాడు. తర్వాత ఎవడు పోయాడు? హజాయేలు పోయాడు.
కాబట్టి డియర్ మీడియేటర్స్, ప్రియమైన మధ్యవర్తులారా, రాయబారులారా, మీరు ఏ వర్తమానాలు అందిస్తున్నారు, సంఘాలను పాడు చేయడానికి మీరు ఎలా ఉపయోగపడుతున్నారు చూసుకోండి. దేవుడు మిమ్మల్ని పడగొడతాడు ఫస్ట్. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన దుశ్చర్య. దేవుడు దీన్ని సహించడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఏదో పాస్టర్ గారు వాక్యంలో చెప్పేశారు ఏమన్నానంటే, యవనస్తులు చనిపోతారంట, కాలానికి ముందే చనిపోతారంట, లేకపోతే దేవుడు అంట తొడగూటి మీద కొడతాడంట, ఎముకలు ఇరిగిపోతాయంట, నరం చిట్లిద్దంట. ఆయన చెప్పాడు కాబట్టి జరిగిందని అనుకోవద్దు. జరగబోయేదాన్ని దేవుడు చెప్పాడు అంతే. దేవుడు భవిష్యత్ జ్ఞాని యొక్క దేవుడు. కాబట్టి ప్రేమతో నేనేం చెప్తున్నానంటే, సత్యపక్షంగా ఉన్న వాళ్ళందరూ రండి, ఒక సైడ్కి రండి. అభిరాము, దోతాను, కోరహును ఒక ప్రక్కన వదిలేసేయండి. వాళ్ళతో సమ్మతించే వాళ్ళు అటు ప్రక్కన ఉండండి. సత్యపక్షంగా ఉండే వాళ్ళందరూ ఇటు పక్కకు రండి. 2 భాగాలు చేయబడండి. అంతేగాని అందులో కాడుగు ఇందులో కాడుగు వేయకండి దయచేసి. ఎందుకంటే భూమి నెరవేర్చినప్పుడు ఏం జరిగింది? అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తే అర్థమైందా? భూమి నెరవేర్చి ఆ 256 మంది ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఈ 3 కుటుంబాలు అందరూ దిగిపోయారు కదా అందులోకి. దిగిపోయినప్పుడు అక్కడో కాలు ఇక్కడో కాలు వేసినాడు ఎందులో పడతాడు? నిద్రపోతూ కిటికీలో కూర్చున్నవాడు జోగుతున్నాడు. వాడు లోపలికి పడ్డాడా బయటికి పడ్డాడా? కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నాకు నిద్ర వచ్చినా నేను లోపలికే పడతాను, కిటికీలో కూర్చోద్దు, వెనక పడతావు. అట్లానే అటో కాలు ఇటో కాలు వేయద్దు, నువ్వు అందులోకి వెళ్తావు. క్లియర్గా అర్థమైపోతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా ఏది సత్యపక్షంగా వెళ్తుంది, ఏది దుర్నీతి పక్షంగా వెళ్తుంది. నీకు దుర్నీతి అంది అంత అభిలాష ఎందుకు? ఎందుకంటే నీకు ఏదో అసూయ ఉంది, దాన్ని నువ్వు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావు. నీకు ఏదో లోపల ఒక చెడ్డతలంపు ఉంది, దాన్ని ఇప్పుడు నువ్వు పగ తీర్చుకుంటున్నావు. ప్రియమైన సోదరుడా, నీకు ఇంత అవసరమా? నీకు ఇదంతా అవసరం లేదు. దేవుని పని కొరకు ఒక ప్రత్యేకత మీరు తెచ్చుకోండి. ఇది దేవుని సంఘాన్ని కట్టే పరిచర్య, ఇది ఆరోగ్యాలు బాగు చేసే పరిచర్య, ఇది కుటుంబాలను బాగు చేసే పరిచర్య. సో నేను దీని పక్షంగా ఉందామని మంచి నిర్ణయం చేసుకోండి. చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒబేదేదేమో గృహం వల్లే మీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. లేదంటే ఇస్కరియోతు యోధా ఇల్లులాగా అయిపోద్ది మన ఇల్లు. ఇస్కరియోతు యోధా ఇల్లు ఏమైంది? వాడు కానుకలు కూడా తెచ్చేస్తుండే, వద్దు దాన్ని అమ్మేసే, దాన్ని ఇందులో వేయొద్దు అని చెప్పారు. అసలు చచ్చిన తర్వాత కూడా అంగీకరించబడిన వ్యక్తులు ఉంటారు కొంతమంది, తెలుసా? ఇప్పుడు సంఘాన్ని పాడు చేసి, పనిని పాడు చేసి పోయిన తర్వాత కూడా ఆ వ్యక్తుల ప్రస్తావన ఎప్పుడు వచ్చిన వాడిని అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒకసారి నేను అనుకోకుండా ఒక సహోదరుడు గురించి ప్రస్తావించాను అనమాట. చాలా తీవ్రంగా ఒకళ్ళు నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. ఏమనంటే, దయచేసి ఆ వ్యక్తి గురించి మాట్లాడొద్దు అన్నారు. ఎందుకంటే అతడు సంఘాన్ని పాడు చేశాడు, అతడు చనిపోయిన తర్వాత కూడా అతని మీద కనికరం చూపించొద్దు అన్నారు. ఎందుకు ఇంత తీవ్రత వస్తుందంటే, మనం చనిపోయిన తర్వాత కూడా మన కానుకలు కూడా కానుక పెట్టులోకి రావు, యాక్సెప్టబుల్ కాదు. ఇస్కరియోతు యోధా యేసుప్రభుని చంపి వచ్చిన కానుకలు తెచ్చి కానుక పెట్టులో వేయాలనుకున్నాడు, దేవుడే అనుమతించలేదు. ఇది ఎంత బాధాకరం! బ్రతికున్నప్పుడు ప్రభు అనుమతించి సరి చేయకపోతే, చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అనుమతించకపోతే అది చాలా విచారకరం. అందుకని నేను ప్రేమతో ఏం చెప్తున్నానంటే, బ్రతికున్న దినాల్లో సంఘానికి ఏదో క్షేమకరమైన పనులు చేసి పోండి. మనం కూడా అలాగే వెళ్ళిపోదాం. అట్లాగా ఒకవేళ ప్రభు ఉంచాడా ఆయన వచ్చే వరకు ఉంటాం. పనిని మాత్రం పాడు చేసి వెళ్ళొద్దు. మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ జ్ఞాపకాలు బాగోవు. మీ జ్ఞాపకాలు చేసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఫలానా బ్రదర్ అని నేను కానీ చెప్పాను అనుకోండి మీ గురించి, దేవుని పనిని ప్రేమించే వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఆయన గురించి వద్దులే బ్రదర్, పనిని పాడు చేసినోడి గురించి ఎందుకు అంటారనమాట. అట్లా మీ గురించి ఎప్పటికీ రాకూడదని ప్రభుపేట మీకు అందరికీ తెలియచేస్తున్నాను. ఇక 3వ సంగతి, యోధారాజులు ఇశ్రాయేలు ఇంటి వారికి అల్లుళ్ళు అవటం. ఇది చాలా విచారకరం. ఓకే, వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళ పేర్లు చెప్తాను వరుసగా. చిలక సోమరాజు, కృపానిధి, సునీత సిస్టర్ గారు, గంధం సత్యనారాయణ గారు, సందీప్ కుమార్ గారు, నాగిని గారు, తబిత గారు, ఇంకెవరండి స్టార్టింగ్లో ఆన్ చేసి ఇప్పుడు ఆఫ్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. మరి కొన్ని పేర్లు నాకు కనపడుతున్నాయి. భానుశ్రీ అన్న, భానుశ్రీ అన్నకి వాళ్ళ నాన్నగారి పని ఉంది. ఏమంటే మీరు మధ్యలో ఆకాశవాణి వార్తలు వింటున్నారని నేనేం చెప్పాలంటే మీకు మధ్యలో
మధ్యలో వీడియో ఆఫ్ చేసిన వాళ్ళకి నేను మధ్యలో ఆకాశవాణి మీరు వార్తలు వింటున్నారని ఏమని చెప్పాలా? మీరేంటంటే సకానికి అప్పగించుకున్నాం అన్నట్టు సగం దాకా వీడియోలు ఆఫ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు పోయినట్టుంది. వాళ్ళు అయినా మీ పేరు చదవలేదు నేను, అందుకే మీరు ఏదో ఒకటి చెప్తారు. ఎందుకంటే మీకు కూడా పని ఉంది నాకు తెలుసు, అందుకే మీ జోలికి రాలని. మీ పేరు చదివేనా? చదవలేదు. మీరు దయచేసి వీడియోలు ఆన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే వర్తమానం మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే వందనాలు మీకే. రైట్. కుకింగ్ చేస్తున్నా అన్న ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా పెట్టండి, మెసేజ్ పెట్టండి. వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళు అందరూ నిద్రపోతున్నాను అన్న అని పెట్టండి. ఎవరైనా అన్న సారీ స్కూల్ టైం. ఇంకా పెట్టండి. అదే వందనాలు స్కూల్ టైం అని. అది అయితే నేను ఇక్కడితో ఆపుతాను, రేపు చెప్తాను. యోధారాజులు ఇశ్రాయేలు ఇంటి వారికి అల్లుళ్ళు అవటం అనేది తర్వాత అంశం అన్నమాట. మీరు చూడండి, దేవుని పనిని పాడు చేసిన 3 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలోనికి అల్లుళ్ళు అవటానికి ఎవడో ఒకటి ఇష్టపడి వెళ్తున్నాడు. అందులో ఒక కుటుంబం ఏమో చెప్పండి, మొదటి చెడ్డోడు ఎవడు ఇశ్రాయేల్లో? యెరోబాము కుటుంబం. రెండవది బయోషా కుటుంబం. మూడవది అహాబు కుటుంబం. కాంపిటీషన్ అన్నమాట. సాతానుగాడు ఇలా అంటాడు అనమాట, ఈ ఫ్యామిలీ ద్వారా నేను ఎప్పుడు సంఘాన్ని పాడు చేస్తూ వచ్చా, అల్లుళ్ళు ఎవరవుతారో వచ్చా అంటే వీళ్ళు వెళ్ళి అప్లికేషన్ లేట్ అల్లుళ్ళు అయిపోయారు దానికి. అసలు యోధారాజులు ఇశ్రాయేల్ ఇంటి వరకు అల్లుళ్ళు అవటం ఏంటండి? అసలు ఈ రెండు సిద్ధాంతపరంగా వేరు పార్టీలు కదండి. కానీ చూడండి, ఈ 2 పార్టీలు కలిసిపోయినాయి. ఇప్పుడు ఎందుకు కలిసినాయి? ఆడు మామూలుడు ఏంటండి, పెళ్లి సంబంధాలు కుదిర్చేసాడు. ఎప్పటి నుంచో వీడు ఈ కుటుంబం ద్వారా సంఘాన్ని పాడు చేస్తున్నాడు చూసారా? ఆ ఫ్యామిలీకి అల్లుడయ్యాడు ఈయన గారు. ఎవరు? 2 ఉన్నారు. మరి 2 గురించి చదువుకుందాం రండి. 1 యెహోరాము. చదవండి 16వ వచనం. అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునని యెహోరాము ఏలుబడిలో యెహోషాపాతు కుమారుడని యెహోరాము వచ్చాడు అనమాట. ఈ యెహోరాము ఏం చేశాడు? 18వ వచనం, అహాబు కుమార్తెను పెండ్లి చేసుకున్నాడంట. అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు. దావీదు సిద్ధాంతం ఏంటి? ఇశ్రాయేలు రాజుల సిద్ధాంతం ఏంటి? దావీదు సిద్ధాంతంలో విగ్రహారాధన ఉండదు. ఇశ్రాయేలు రాజుల సిద్ధాంతంలో విగ్రహారాధన ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడు? ఈ సిద్ధాంతానికి చెందినోడు ఎలా సిద్ధాంతంలో ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఒకసారి మీరు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి వందనాలు చెప్పి ఒక మాట చెప్తాను. అటు 7 ఇటు 7 చూడమన్నారు కదా. నేనేమంటానంటే కనీసం అటు 3 ఇటు 3 చూడండి. వాళ్ళు ఎప్పుడైనా సంఘాన్ని పాడు చేసిన కుటుంబమా కాదా అని చెక్ చేసుకోండి. వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది ఏమనంటే, వీళ్ళు ఫలానా టైంలో సంఘానికి విరోధంగా లేచిన కుటుంబం అంటే ఎంత మాత్రం వాళ్ళకి అల్లుడు అవుతుంది. నాకు ఎవరైనా సపోర్ట్ పలుకుతారా? రిపోర్ట్ వేస్తారు నా మీద. ఇద్దరికి నేను అనుమతిస్తున్నాను. యేసు ప్రభు నామంలో రండి బయటికి. దేవుని సంఘాన్ని పాడు చేసిన ఏ కుటుంబానికి కూడా అల్లుళ్ళు అవ్వకండి. ప్రేమతో చెప్తున్నాను. సుమంత్, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో నాకు తెలియదు. ఒకవేళ నా చేతికి అప్పగిస్తావా, నేను మంచి దేవుని పని పాడు చేయని వాళ్ళకి అప్పగిస్తాను. నేను ఆల్రెడీ పార్వతీపురం అబ్బాయిని ఆల్రెడీ సెట్ చేస్తాను. అలా నిన్ను కూడా సెట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అటువంటి కుటుంబాలకే చెందినవారు అవుదురు కాక. దేవుని సంఘక్షేమం విచారించిన దైవజనుల కుటుంబాలకు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అంతేగాని తెలియకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ 3 కుటుంబాలకు ఏదోలాగా కొంతమందిని అల్లుళ్ళుగా చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ అధ్యాయంలో 1 యెహోరాము, 2 యెహోరాము కుమారుడైన అహజ్యా ఏం చేశాడు చూడండి. వచనం 26. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించు వారి వల్ల యెహోవా దృష్టికి చెడుతనం జరిగించును. అక్కడ అండర్లైన్ చేయండి. అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు అనే మాట రాశాడు. అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు. సంఘాన్ని పాడు చేస్తున్న కుటుంబాలకు అల్లుళ్ళారా, మీరు కూడా సంఘాన్ని పాడు చేస్తారు. కాబట్టి నేను ఇంజరంలో వాక్యం అందిస్తున్న రోజు థామస్ని పిలిచి ఒక విషయం చెప్పాను. ఆ థామస్కి ఏం చెప్పాను మీకు చెప్పను, మీరు అడగండి.
తర్వాత ఆమస్ మీకు చెప్తాడు. ఓకే, కానీ ఇప్పటికైతే వదిలేద్దాం దీన్ని ఇక్కడతో. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎవరికి అల్లుడు కావాలనుకుంటున్నారో ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా ఇంతకుముందు సంఘానికి ఇబ్బంది కలిగించిన ఫ్యామిలీ అయితే దుష్టుడు కావాలని మిమ్మల్ని వాళ్ళకి అల్లుడు చేస్తున్నారు. అది మనం తెలుసుకోవాలి. కోడళ్ళు కూడా వినండి, మీరు ఏంటి కోడళ్ళకి వెళ్తున్నారో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు ఏం తెలుసుకున్నారు, వీళ్ళు మన క్యాస్టా కాదా, ఈ ఇంటికి వెళ్తే నేను ఏ కారులో తిరగవచ్చు అనుకుంటున్నారు. కానీ అంతకుముందు వాళ్ళు దేవుని పనిని పాడు చేసిన వాళ్ళు అయితే ఆ ఇంటికి మీరు వెళ్తే ఇది ఖచ్చితంగా దుష్టుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. అయితే అయ్యి బాబాయ్ అల్లుడు గారు వచ్చేసారు ఏమైపోతుందో అని అనుకోవటానికి ఏం లేదు. నెక్స్ట్ యెహూ పుట్టబోతున్నాడు. అభిషేకించబడిన యెహూ వస్తే అందరి లెక్కలు తేలుస్తాడు. కాబట్టి 9వ అధ్యాయంలో మనం రేపు వినే వర్తమానం అదే. ఎలీషా అభిషేకించిన యెహూ అనే ఈ రాజు ఇశ్రాయేలు రాజుకు యోధా రాజుకి ఇద్దరికి తోలు తీసేసేవాడు రాబోతున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ యెహూ అనేవాడు వచ్చేటప్పటికి ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఎందుకంటే అయ్యగారు పరామర్శించడానికి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు ఒకే చోట దొరికారు. ఇద్దరికి కూడా కావాల్సినన్ని విషయాలు చెప్పి వారిద్దరి విషయంలో తీర్పు తీర్చాడు అనమాట. కాబట్టి ప్రియులారు వినండి, దేవుని వాక్యం చాలా గొప్పది. సాతానుగాడు వేసే ప్రతి అడుక్కి కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాసినట్లుగా మనం సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. వాడి కుయుక్తికి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ప్రేమతో తెలియజేస్తున్నాను, దేవుని పనిని పాడు చేసే వాళ్ళకి అల్లుళ్ళు కాకండి, దేవుని పనిని పాడు చేసే వాళ్ళకి కోడలు కాకండి, దేవుని పనిని పాడు చేసే వాళ్ళకి స్నేహితులు కాకండి. వీలైనంతగా మీరు దేవుని పనికి సహకరిస్తున్న వారికి అల్లుళ్ళు కండి. అలా ప్రార్థన చేసుకోండి. నేను ఏ ఇంటికి వెళ్ళాలంటే నోవహు గారి ఇంటికి వెళ్ళాలని సిస్టర్స్ అందరూ ప్రేయర్ చేసుకోండి. నేను ఏ ఇంటికి అల్లుడికి వెళ్ళాలంటే లోతు ఇంటికి మాత్రం అల్లుడికి వెళ్ళకూడదని కూడా బ్రదర్స్ అందరూ ప్రార్థన చేసుకోండి. లోతు అల్లుళ్ళు కాదు, నోవహు కోడలు మంచోళ్ళు. లోతు అల్లుళ్ళు కాదు, నోవహు కోడలు మంచోళ్ళు. కానీ లోతు దినాలు నోవహు దినాలు ఒకే దినాలు. అవే దినాల్లో మనం కూడా ఉన్నాం. అందుకని కొంతమంది అల్లుళ్ళు దేవుని పనిని పాడు చేస్తున్నారు. నేను ప్రదీప్ అన్న, నాకు తెలియకుండా ఏం చెప్పలేదు కదా నేను. కొంతమంది అల్లుళ్ళు దేవుని పని పాడు చేస్తున్నారంటే ఇదేందన్న అట్లా అన్నాం అనద్దు. ఓకే, కొంతమంది అల్లుళ్ళు దేవుని పని పాడు చేస్తున్నారు, కొంతమంది కోడళ్ళు దేవుని సంఘాలు కడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ఆడపిల్లలు వచ్చి చక్కగా సంఘాన్ని కడుతుంటుంటే ఈ అల్లుళ్ళు వచ్చి దేవుని పని పాడు చేసేస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా సంఘాలను కాపాడుకుంటాడు, పరిచర్లు కాపాడుకుంటాడు. ఎవరితో కలుస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. మీరు కానీ వెనక్కి వెళ్తే ఇందులో ఎప్పటి నుంచి ఒక సర్పం అనేది ఉంది. ఆ సర్పం పనిచేస్తుంది అన్నమాట. ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఉన్న సర్పము అది పనిచేస్తూనే ఉంటుంది. వారి నాలుక క్రింద సర్ప విషం ఉంది అన్నట్టు చూసారు. అంటే సర్పం ఉంది అంతే వాళ్ళ జీవితాల్లో. ఆ సర్పం ఉన్న ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఏమైంది, మీకు కూడా సర్ప విషం ఎక్కిద్ది అనమాట. మీరు కూడా ఏం చేస్తారు, దారిలో కట్ల పాము వలె ఉంటారన్నమాట. మీరు ఉత్తర దిక్కు నుండి వస్తున్న దాను కాదా, తుఫాను కాదా, క్రీస్తు విరోధులు కాదా, అభిషేకానికి విరోధంగా లేచేవారు కాదా, మీరు చేసేది అల్లరి కాదా, మీరు చేసే వ్యర్థమైన ఆలోచనలు కాదా? ఖచ్చితంగా రాజు మీదను ఆయన అభిషేక్తుని మీద లేచిన వారందరూ కూడా వారి ఆలోచనలన్నీ వ్యర్థమవుతాయి, వారి ప్రయత్నములన్నీ నిష్ప్రయోజములు అవుతాయి. దేవుడు తన సంఘాన్ని కాపాడుకుంటాడు, తన పనిని విస్తరింపజేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ తలపు మనందరి వినికిడిలో దీవించును గాక. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదని మీరు అందరూ తెలుసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఒబేదేదం ఇంటి వాళ్ళే మీ ఇళ్ళు మీ కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకుని పరిశుద్ధాత్మ సాయంతో అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువు స్తుతిస్తున్నా. దైవజనుడిని, ఆయన భక్తి కలిగినటువంటి దైవజనుడని, ఆయన దేవుని చేత వాడబడుతున్న దైవజనుడని ఎరిగి ఆయన కొరకు బస సిద్ధం చేసినటువంటి శునేమిరైనటువంటి గండ్రాలైన స్త్రీ గురించి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఆమె బిడ్డను బ్రతికించడం, అలాగే 7 సంవత్సరాల క్షామం కలుగుతున్నప్పుడు ఆయన ఫిలిస్తీన్ల దేశానికి ఆవిడ్ని నడిపించడం, 7 సంవత్సరాలు ఆవిడ్ని పోషించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆవిడకి 7 సంవత్సరాల పంటను కూడా తిరిగి ఇవ్వడం విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం కూడా ఆయన పరిపూర్ణతలోంచి విశ్వాసం ద్వారా ఆయన కుమారులుగా చేయబడినటువంటి మనం ఆయన పరిపూర్ణతలోంచి కృప వెంబడి కృపను పొందుకొని మనకు అప్పగించబడినటువంటి మంచి పదార్థాలను మనం జాగ్రత్త కలిగి ఉండి, మనం బహుమానం ఉందని మనం గురి కలిగి
కృప వెంబడి కృపని ఎప్పుడైతే కృపను వినియోగించుకుంటామో ఆ కృపకు మరి ఒక కృపను ఆయన ఇస్తాడని, అలాగే తేబడి కృప కూడా ఉందని, మనకి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకల్లో మనకు బహుమానం కూడా తీసుకొస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అలాగే ఏ విధంగా అయితే పరిచర్యకు సహకరించిన వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తారన్న విషయాన్ని ఆ యొక్క స్త్రీ ద్వారా మనకు నేర్పిస్తూ, పరిచర్యకు సహకరించిన వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తారు, అలాగే పరిచర్యకు ఆటంకంగా ఉన్న వారిని, పరిచర్యకు విరోధంగా ఉన్న వారికి సహకరిస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అలాగే పరిచర్యకు విరోధంగా ఉన్నటువంటి వారు పరిచర్యను సంఘాలను పాడు చేసే వారితో వియ్యం అందకూడదు అన్న హెచ్చరికతో కూడినటువంటి వర్తమానాన్ని ఉదయకాలం మందు దేవుడు మనందరితో మాట్లాడారు. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని దాసులకు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కొడుకులో ఏ విధాలుగా సహకరించిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. ప్రియులు మంగళగిరి ప్రాంతం నుంచి చాలా రోజుల తర్వాత మనతో సహవాసం చేస్తున్న తమ్ముడు ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈరోజు సాయంత్రం జగన్నాథపురంలో సువార్త కూడుకుంటుంది. వీళ్ళు కలిగిన వారు పాలు పంపులు పొందండి, ప్రార్థన చేయండి. అలాగే నూతనంగా కోరుమాడు ప్రాంతంలో ప్రారంభించబడుతున్నటువంటి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాద్ లో జరుగుతున్న 2 దినాల పరిచయం కొరకు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ సమయంలో తమ్ముడు ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్నారు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా. గడిచిన కాలం కాచి రక్షించి మరొక దినాన్ని ఇచ్చి ఉదయకాల సమయంలో ప్రభా నీ యొక్క సన్నిధి కాంతి కలిగి ఉండే జీవితాలు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రములైనా. మీరు ఎంతగానో ప్రేమించి ఆయన మరి సమయాన్ని అనుకూలపరిచిన ఆయన ఉదయకాల సమయంలో నాయన నీ యొక్క మాటలోనైనా మరి నీ దాసుని ద్వారా వినడానికి ఏర్పాటు చేసిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు తండ్రి. నాయన ఇట్టి సమయాన్ని అనేక మంది మరొకసారి కూడా ఆయన మరి కలిగి ఉంటులాగా మీరు చూపించి సహాయం చేయండి నాయన. నేటి ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట విషయమై ఆయన మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మీరు కలిగించే నాయన ఆ యొక్క హితవాక్య ప్రమాణాలు ఆయన మరి అవి ఆరోగ్యకరమైనవి నాయన. వాటి విషయం ప్రతి విషయము ప్రయోజనకరమైనదే నాయన. అవి వాగ్దానంతో కూడుకున్నవి ఆయన మాత్రమే కాదు, నిరీక్షణతో కూడుకున్నవి నాయన, మరి ఆశీర్వాదంతో నిండినది నాయన. మరి కృపావరం ప్రజ్వలింప చేయడానికి ఉపయోగకరమైనవి ఆయన. మరి అటు సంగతులు ఆయన మీరు మాకు అనుగ్రహించారు, అందును బట్టి నీకు స్తోత్రములు ఆయన. అవును ప్రభా, మరి ఏదైతే ఆయన దశలో రాసిన మొదటి పత్రికలో నాయన మరి మీరు సెలవిచ్చిన రీతిగా 5వ అధ్యాయంలో ఆత్మను ఆర్పడుకుడి అని చెప్పిన మీరే నాయన మరి తిమోతి రాసిన 2వ పత్రికలో ఆయన మరి ఆ కృపావరాన్ని మీరు ప్రజ్వలన చేయడానికి, ఆ ఆత్మను నాయన మరి అపేక్షించడానికి మీరు ఎదురు చూడమని మీరు చెప్పిన నాయన బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీ దాసుని ద్వారా పలికించినప్పటి నుంచి అపేక్షించిన కృపావరాల్లో నాయన ప్రాముఖ్యమైనది మీరు మాకు అనుగ్రహిస్తున్నారు, అందును బట్టి నీకు స్తోత్రం. మాత్రమే కాదు నాయన, ఈ యొక్క దిన వర్తమానములు నాయన మరి ఎలీషా బిడ్డను ప్రగిచ్చిన తల్లిని నాయన మరి కృప వెంబడిని కృపను అనుగ్రహిస్తూ ఆ బిడ్డకి నాయన మరి కృపావరములో తోడుగా ఉంటూ ఎవరైతే కృపావరాన్ని అపేక్షించకోరి ఉన్నారో వారి కృప వ్యర్థం చేసుకోరని, వారికి కృప వెంబడి కృపని ఆయన మీరు అనుగ్రహించే దేవుడు. అందుకని ఆయన మరి మీరు మా హృదయాల్ని ఆదరిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, నాయన మరి సంఘాన్ని పాడు చేసే విషయంలో కొంతమంది నాయన మరి తెలిసి తెలియకో ఆయన మరి వారి యొక్క పరిస్థితుల విషయమై నాయన మరి దుర్నీతి విషయమై ఆయన మరి అభిలాష కలిగి దుష్టత్వ విషయంలో నాయన ప్రతి ఒక్క పనిని పాడు చేసే విషయంలో నాయన ఆత్రముగా త్వరపడుతున్న వారి పట్ల నాయన మరి మీరు ఈరోజు నాయన మీరు అనుగ్రహించిన వర్తమాన వాక్యానికే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన.
అటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి నాయన మరి సంఘాన్ని నాయన మరి పరిచర్యకి జోలికి వచ్చిన ప్రతి పరిస్థితులు నాయన మరి మీరు మాకు ముందుంచారు. అందును బట్టి స్తోత్రం. ఆయన మరి నిరీక్షిస్తున్నాం నీ సన్నిధానంలో ఆయన మరి వేచి ఉంటున్నా మా యొక్క పరిస్థితులన్నిటి విషయంలో నాయన మరి విడుదల దయచేస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. నూతన కార్యాలు నాయన మరి ప్రతి సంఘాల్లో మీరు చేయబోతున్నందుకు నీకు వెళ్ళాస్తోత్రం. ముఖ్యంగా ప్రభా సేవకులు నాయన మరి నిరీక్షించి నాయన మరి వారి యొక్క పని విషయంలో ఎటువంటి నాయన మరి భయము కానీ సంశయము లేక ఆయన చక్కగా వారి యొక్క నాయన సేవా పరిచయం కొనసాగించే ఆదరణమైన మాటలు మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం. మీ దాసుని ఇంకా బలపరచండి నాయన మరి సత్యవాక్యాన్ని నిలపడానికి పలు స్థలాల్లో నాయన మీరు శిష్యులు నిజంగానే లేపుతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. కార్యాలు జరిగించేవాడు నీవే ఏంటంటగా నాయన వాటిని ఆటంకపరచడానికి ఆయన దుష్టుడు ఆయన మరి ఎప్పుడు అణగదొరకబడిన వాడి నాయన వాడు అంతము నిత్య మరణమై ఉంటుంది. ఉపవరాలు అపేక్షిస్తూ దాని ఎందుకు నిలిచిన వారి యొక్క నాయన మరి అంతము నిత్యజీవం ఏంటుండగా ఆ నిత్యజీవరాజ్యానికి వారసులు ఆయన మమ్మల్ని నాయన మరి మా యొక్క పనిని నాయన మరి మీరు అందరిలోకి ఆశీర్వదించి దీవించి కార్యాలు జరిగించమని ఉదయకాల సమయంలో ఎందరైతే నీ యొక్క సన్నిధి కాంతిని కలిగి ఉండి యొక్క వర్తమానం విని ఉంటున్నారు వారందరికీ నాయన ఆదరణ కలిగించండి. సేవకులు అనేక మంది ఐక్య ప్రత్యక్షతతో నాయన మరి మీరు వాడుకున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న సత్యనారాయణను బట్టి నాయన మరి నీ ఏ సేవకులైన ఆయన మరి బర్నబా గారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన మరి మీరు ఆ బిడ్డల్ని నాయన మీరు ఏర్పాటు చేసుకొని ఉదయకాల సమయంలో నాయన మరి ప్రతి ఒక్కరిని జీవితాలను నాయన మరి విశ్వాస నాయన మరి జీవితాలను నాయన మరి మీరు సరిచేస్తూ బలపరుస్తూ నూతన బలాన్ని అనుగ్రహిస్తూ ఆయన మరి పరిచర్యలో విస్తరిస్తుండగా నాయన మరి కృప చూపించి ప్రతి కార్యాన్ని నాయన మరి నూతనపరచమని ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ఉదయకాల సమయంలో వచ్చే రోజు ప్రతి బిడ్డగా నేను మరి మీకు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతినిగా విడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రదీప్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. శ్రేష్టమైన శ్రేష్టమైన అందించిన సేవకులకి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.